ఎన్ఆర్ఐల కోసం విదేశీ భవన్ నిర్మిస్తున్న మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలవబోతుందన్నారు మంత్రి కేటీఆర్. తొందరలోనే భూమి కూడా ఇస్తామన్నారు. ఎన్ఆర్ఐల కోసం ఎంబసీలకు తెలుగు తెలిసిన వాళ్లను డెప్యుటేషన్ మీద ఇస్తామన్నారు కేటీఆర్. బ్లూ కాలర్ కార్మికుల కోసం తెలుగు తెలిసిన లాయర్లను పెడతామన్నారు. ఇండియా డెవలప్మెంట్ ఫండ్ కోసం తెలంగాణ సాయం చేస్తదన్నారు. అట్లనే ప్రవాసీ దివస్ ను మల్లోపారి హైదరాబాద్ లో నిర్వహించాలని కోరారు మంత్రి కేటీఆర్. Telangana has been chosen as the pilot state for eSanad project. eSanad is a very ambitious and a very important project as far as Digital India initiative is concerned. This deals with online attestation of all certificates and documents for anybody who's applied for a passport and who's actually wanting to travel outside of the country. So Telangana has been chosen as a pilot. We're delighted that we're doing it here. And I've also requested, as you may have noted earlier, mana ఈ IDF ఇండియా డెవలప్మెంట్ ఫండ్ ఏదైతే ఉన్నదో దాన్ని బాగా పాపులరైజ్ చేయాలి అంటే August 15th could be a good occasion, sir, for us to ensure that this be popularized extensively across the world through our missions. That is a request I put forward to Honorable Minister. Also, ప్రవాసీ భారతీయ దివస్ ఏదైతే గతంలో ఒకసారి జరిగిందో మనకి హైదరాబాద్లో, మళ్ళీ ఒకసారి గతంలో ముఖ్యమంత్రి గారు అడిగారు. మరి ఈసారి మళ్ళొకసారి ఈ విజ్ఞప్తిని మరి కన్సిడర్ చేయండి అని చెప్పి వికే సింగ్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. దాంతోపాటు తెలంగాణ మొట్టమొదటి రాష్ట్రం కాబోతా ఉంది భారతదేశంలోనే ఒక విదేశీ భవన్, అంటే ఎన్ఆర్ఐ అఫైర్స్కి సంబంధించిన అన్ని అంశాలు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్తో అనుసంధానం చేసుకునేదానికి, అన్ని రకాల కార్యక్రమాలు ఒకే దగ్గర నుంచి చేసుకునేదానికి ఒక విదేశీ భవన్ పేరిట తెలంగాణ మొట్టమొదటి రాష్ట్రంగా హైదరాబాద్ మహానగరంలో దానికి సంబంధించి కూడా ఈరోజు ఒక అంగీకారం కుదిరింది. దానికి సంబంధించి ల్యాండ్ అలొకేషన్ కూడా తొందరలోనే పూర్తవుతుంది. తదనుగుణంగా ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకొని పోతాం. ఈ ఫేక్ ఏజెంట్స్ ఎవరైతే ఈ మోసం చేస్తున్న గల్ఫ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి పట్ల ఇప్పటికే 747 కేసులు వారి మీద పెట్టడం ద్వారా, నేను ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక సిరిసిల్ల జిల్లాలోని చాలా చిన్న జిల్లా, అక్కడ 112 కేసులు పెట్టాం. అంటే ఈ రకంగా చాలా ఉక్కుపాదం మోపుతూ ఈ గల్ఫ్ ఏజెంట్లు ఎవరైతే మోసాలు చేస్తున్నారో వారి పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నాము. దాని విషయాన్ని మొన్న 8వ తారీఖున ఢిల్లీలో జరిగిన మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. ఆ విషయం కూడా మళ్ళీ ఒకసారి చాలా విస్తృతంగా ప్రచారం చేయాలని మంత్రి గారు సూచించారు. దానికి అనుగుణంగానే తెలుగులో, ఉర్దూలో కూడా మెటీరియల్ రూపొందించి ఈరోజు విడుదల చేయడం జరిగింది. ప్రశిక్షిత్ జాయియే సురక్షిత్ జాయియే అంటే పూర్తి అవగాహనతో వెళ్ళండి, భద్రంగా వెళ్ళండి అని ఏదైతే చెప్తా ఉన్నారో దానికి అనుగుణంగానే ఈ కార్యక్రమాన్ని కూడా రూపొందించడం జరిగింది. అదే రకంగా హైదరాబాద్లో ఒక ప్రవాసీ కౌశల్ వికాస్ యోజన పేరిట ఒక స్కిల్లింగ్ సెంటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా ఒక ముఖ్యమైన డెవలప్మెంట్ ఈరోజు. దాంతోపాటు నో ఇండియా ప్రోగ్రాంలో భాగంగా మరి చాలామంది ఎన్ఆర్ఐ పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి మనకి ఇక్కడ కొంత టైం స్పెండ్ చేసి దేశం గురించి, మన రాష్ట్రం గురించి తెలుసుకునే దానికి కూడా అవకాశం ఉంది. మరి అన్ని మంచి కార్యక్రమాలు, దాంతోపాటు ముఖ్యంగా ప్రవాసీయుల సంక్షేమాన్ని ఉద్దేశించి ఏదైతే బీమా గురించి కానీ ఇతర విషయాల గురించి కానీ మాట్లాడారో వాటి విషయంలో మొన్ననే కేంద్ర ప్రభుత్వానికి నిర్దిష్టమైన సూచనలు చేశాం. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందులో తోడ్పాటు